కువైట్‌పై ఇరాన్ చేసిన దాడులను ఖండిస్తూ మన భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు కువైట్ అమీర్ షేక్ అయిన మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబిర్ అల్ సబా గారితో ఫోన్లో మాట్లాడడం అయితే జరిగింది. ఈ సంభాషణలో గల్ఫ్ దేశాల్లో మారుతున్న భద్రతా పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు తాజా పరిణామాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు భారత ప్రధానమంత్రి కార్యాలయం అయితే వెల్లడించింది. ప్రధానమంత్రి మోడీ కువైట్ సార్వభౌమాధికారం మరియు భౌగోళిక సమగ్రతపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టమైతే చేశారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అన్ని దేశాలు సమన్వయం పాటించాలని, సమస్య పరిష్కరించడానికి శాంతి చర్చలే మార్గమని ఆయనైతే పిలుపునిచ్చారు. ప్రాంతంలో శాంతి, భద్రత మరియు స్థిరత్వం వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరం ఉందని మన ప్రధానమంత్రి మోడీ గారైతే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కువైట్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల క్షేమం మరియు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు కువైట్ అమీర్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలైతే తెలిపారు. కువైట్లో పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు నివసిస్తూ వివిధ రంగాల్లో అయితే పనిచేస్తున్నారు. వీరి భద్రతపై భారతదేశం ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది. కువైట్ అమీర్ మరియు మన ప్రధానమంత్రి ఇద్దరు గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న తాజా పరిణామాలు, భద్రతా సవాళ్లు మరియు ప్రాంతీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలను అయితే పంచుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మరియు కువైట్ మధ్య ఈ ఉన్నత స్థాయి సంభాషణలకు ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఏర్పడింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏందో ఫ్రెండ్స్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి తాజా కువైట్ మరియు గల్ఫ్ మరియు ఇండియా సంబంధిత వార్తల కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.